కాకినాడ జిల్లా సూరంపాలెం పంచాయతీ పన్ను ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఇంజనీరింగ్ యూనివర్సిటీ. ప్రతి ఏడాది ఆ యూనివర్సిటీ పంచాయతీకి 20 లక్షల రూపాయల పన్ను కడుతుంది. అయితే ప్రభుత్వం రీఅసైన్మెంట్ ఆదేశాలతో యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్ల కొలతలు వేసి 93 లక్షల పన్ను విధించింది. అయితే పెంచిన పన్నును ఎగ్గొట్టి గతంలో ఉండే ట్యాక్స్ ను కట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది యూనివర్సిటీ. పంచాయతీకి ఆదాయం తగ్గుతుందంటున్నారు గ్రామ సర్పంచ్. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సర్పంచ్ గంగా భవాని. నా పేరు మాస్టర్ గంగాబాబని, సూరంపాలెం సర్పంచ్. మాకు కాలేజీ ఆదిత్య కాలేజీ నుంచి మాకు ఫండ్ రావాలని మేము కోరుతున్నామండి. కానీ ఇక్కడ ఉన్న పెద్దలు, ఎంపీడీసీ గారి నంబర్లు వీళ్ళందరూ కలిసి మాకు ఆ ఫండ్ రాకుండా చేస్తున్నారండి. అది మేము కలెక్టర్ గారికి కూడా పెట్టామండి ఇలా చేస్తున్నారని. కాకపోతే వాళ్ళు ఇంకా ఏమి మనకి ఏం సమాధానం చెప్పలేదండి. ఏఎం గారికి, నారా లోకేష్ గారికి అందరికీ పెట్టామండి. పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అందజేసామండి. దీని గురించి మాకు కొంత చేసేలా చేయాలని మేము కోరుతున్నాము. మాకు గ్రామంలో పంచాయతీ మాకు అభివృద్ధి కోసం మనం పోరాడుతున్నామండి. అది రాకుండా వీళ్ళు ఎంపీడీసీ గారు వీళ్ళందరూ కుంచెరాజన్న ఎత్తి ఎంపీడీసీ గారు మాకు కొండ రాకుండా చేయాలని చూస్తున్నారండి. నా పేరు కాకినాడ జిల్లా సూరంపాలెం పంచాయతీ పన్ను ఎగ్గొట్టేందుకు ప్లాన్ చేస్తోంది ఇంజనీరింగ్ యూనివర్సిటీ. ప్రతి ఏడాది ఆ యూనివర్సిటీ పంచాయతీకి 20 లక్షల రూపాయల పన్ను కడుతుంది. అయితే ప్రభుత్వం రీఅసైన్మెంట్ ఆదేశాలతో యూనివర్సిటీలో ఉన్న బిల్డింగ్ల కొలతలు వేసి 93 లక్షల పన్ను విధించింది. అయితే పెంచిన పన్నును ఎగ్గొట్టి గతంలో ఉండే ట్యాక్స్ ను కట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది యూనివర్సిటీ. పంచాయతీకి ఆదాయం తగ్గుతుందంటున్నారు గ్రామ సర్పంచ్. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు సర్పంచ్ గంగా భవాని. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, థ్యాంక్ యూ సిరీస. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నిర్వాహకం అదే పంచాయతీ పన్ను కట్టవలసిన 20 లక్షల పన్ను కట్టకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గంగాబాబుని ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నుంచి బిల్డింగ్ కొలతలు కానీ 93 లక్షల రూపాయలు కట్టవలసి ఉంది. అయితే ట్యాక్స్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు యూనివర్సిటీ అంటుందా పంచాయతీ సర్పంచ్. యూనివర్సిటీ సహకారం చేస్తున్న పంచాయతీ సెక్రటరీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని కోరుతుంది గంగాబాబుని. అయితే గతంలో వీళ్ళు జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా షణ్ముఖ మోహన్ కి అయితే ఇంత పత్రం ఇవ్వడం జరిగింది. ఆ వార్డు మెంబర్లందరూ ఆదేశాల మేరకే యూనివర్సిటీ ఆమోదించని చెప్పొచ్చు కాలేజీకి. అయితే పంచాయతీ ప్రెసిడెంట్ లేకుండా అది చల్లని చెప్పినట్టు కరెక్ట్ గా చెప్పినట్టు సమాచారం అయితే ఉంది. అయితే అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం 2 కాలేజీలు ఉన్నాయి, ప్రగతి కానీ అక్కడ ఆదిత్య యూనివర్సిటీ కాలేజీలు 2 ఉన్నాయి. ఆ లక్షల కోట్లు రాజశేఖర టైంలో అయితే ₹1,00,000 నుంచి కట్టేవారు. అయితే ఈ సంవత్సరం పొడికి ఇదంతా కలిపి 89,60,60,000 అయితే ఇప్పుడు వరకు కట్టవలసిన పన్ను అయితే ఉంది. ఆ పన్ను ఇప్పుడు కూడా కట్టకుండా సెక్రటరీ గారు కూడా ఆమోదించట్లేదని ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఆ సర్పంచ్ ఏవైతే గంగాబాని ఉందో ఆ ఇంటి పన్ను 2 కాలేజీ నుంచి కూడా పన్ను కట్టవలసి ఉంది. కాపాడే ప్రయత్నం పంచాయతీ రెవెన్యూ కాపాడే ప్రయత్నం చేయాలని ఆవిడైతే ఓపోతుంది. కానీ అక్కడ ఉన్న సెక్రటరీ అయితే రైట్. థ్యాంక్ యూ సిద్ధు.